మీకు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయినా. సో మనం వచ్చేసి వెయిటింగ్ న్యూస్ యాప్ ఉన్నది కదా, సో ఆ యాప్ వాళ్ళు ఒకటి ఈవెంట్ కండక్ట్ చేస్తున్నారు. ఏం తింటున్నావు? మట్టి తింటున్నావా? బోసుడికి గడ్డి అది ఏంటి వేస్తాగా. అరే గడ్డి తిన, అదంతా కదా గడ్డి. గుడ్ మార్నింగ్. బ్రష్ చేసినావా? చేయలే నువ్వు? ఏంది గడ్డి చూస్తున్నావు అమ్మా? తిను, గడ్డి తిను. మట్టి తినవద్దు ఎప్పుడైనా, గడ్డి తినాలి. సో గైస్, ఈరోజు అసలు టైం ఎట్లా గడిచిపోయిందో అర్థం కావట్లేదు. సో మార్నింగ్ నుంచి ఇప్పటిదాకా రప్ప అయిపోయింది. సో అండ్ ఒక లొకేషన్కి పోయి వచ్చినాం ఈరోజు ఒక చిన్న పని మీద. సో అదంతా షూట్ చేయలేదు, ఫోన్లో ఛార్జింగ్ మొత్తం అయిపోయింది. సో ఎందుకు ఫోన్ని స్విచ్ ఆఫ్ చేయడం అనేసి షూట్ చేయలేదు ఇక. అండ్ ఇప్పుడు వచ్చేసి ఎడ్లు ఇంటికానే ఉన్నాయి. అటు వెళ్ళి వచ్చినాం కాబట్టి లేట్ అయింది. సో అందుకే బర్రెలు ఒకటే పోయినట్టు. ఎడ్లు ఉన్నాయి, ఎడ్లకైతే మేత వేసినా వాటర్ దాపినా అయిపోయినాయి. సో ఇప్పుడు మిగతా పనులన్నీ ఫినిష్ చేసేసుకొని అడ్డ మీదకి పోదాం ఇక. లెట్స్ గో. మీకు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయినా. సో మనం వచ్చేసి వెయిటింగ్ న్యూస్ యాప్ ఉన్నది కదా, సో ఆ యాప్ వాళ్ళు ఒకటి ఈవెంట్ కండక్ట్ చేస్తున్నారు. సో ఒక 100 కంటెంట్ క్రియేటర్స్కి జాబ్ ఇస్తున్నారు అన్నమాట. సో ఆ జాబ్ వచ్చేసి మనం ఏం చేయాల్సిన అవసరం లేదు, చేయాలి, జస్ట్ చిన్న పని అన్నమాట అది. సో ఒక షార్ట్ రీల్స్ అన్నమాట, ఒక 60 సెకండ్స్ రీల్స్ షూట్ చేసి ఎడిట్ చేసి వాళ్ళకి పంపించాలన్నమాట. సో ఒక న్యూస్ ఉంటుంది ఇప్పుడు నార్మల్గా, ఇప్పుడు ఒక వెయిటింగ్ న్యూస్లో నార్మల్గా న్యూస్లు వస్తాయి కదా, దాంట్లో ఏదన్నా ఒక న్యూస్ ఇంట్రెస్టింగ్గా న్యూస్ ఉంటుంది కదా, సో దాన్ని పిక్ చేసుకొని అది 60 సెకండ్స్ రీల్ లెక్క షూట్ చేసి ఎడిట్ చేసి వాళ్ళకి పంపించాలి. సో వాళ్ళు మనకు అలౌట్ చేసిన పేజెస్లు ఉంటాయి కదా, పేజెస్, యూట్యూబ్ ఛానల్స్, ఇన్స్టాగ్రామ్ పేజెస్, సో వీటిల్లో అయితే అప్లోడ్ చేసేస్తారు. సో మనకు డబ్బులు ఎలా వస్తాయంటే, సో ఒక రీల్ చేసినందుకు 50 రూపీస్ వస్తాయి. సో అట్లా ఒక్క రోజులో 2 రీల్స్ చేస్తాం. సో 2 రీల్స్ చేసినందుకు 100 రూపీస్ వస్తాయి. అట్లా 1 మంత్ వేసుకుంటే 3000 వస్తాయి. అండ్ సబ్స్క్రైబర్స్కి, ఫాలోవర్స్కి, ఒక ఫాలోవర్కి 1 రూపీ, సబ్స్క్రైబర్స్కి కానీ అంతే, ఒక సబ్స్క్రైబర్కి 1 రూపీ. అట్లా ఒక 1000 కాగానే ఆ 1000 రూపీస్ ఇచ్చేస్తారు. అండ్ 75K సబ్స్క్రైబర్స్ అయినా, 25K సబ్స్క్రైబర్స్ అయినా, అట్లా రీచెస్ ఉంటాయి కదా, 10K, 25K, 30K, 50K అనుకుంటా. సో అట్లా రీచ్ కాగానే అక్కడికి వెళ్ళి ఆ రీచ్ అయినాక ఇన్సెంటివ్స్ ఉంటాయి అన్నమాట. సో 10,000, 12,000, 15,000 అట్లా ఆ టార్గెట్ రీచ్ కాగానే అట్లా ఇన్సెంటివ్స్ కానీ వస్తాయంట. సో నేను అది ఎందుకు జాయిన్ అయినంటే ఎక్స్పీరియన్స్ కోసం. సో మనకి ఇప్పుడు నార్మల్గా ట్రై చేసినా అంత అర్థం కాదు. సో ఒకళ్ళ దగ్గర వర్క్ చేసినాం అనుకో, కొంచెం మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. దెన్ మన లైఫ్లో కానీ మంచిగా సర్వైవ్ కావచ్చు. సో స్కిల్ పెరుగుతుంది అన్నమాట. సో స్కిల్ పెరిగినాక మనకు నచ్చింది చేసుకోవచ్చు. అందుకే ఎక్స్పీరియన్స్ కోసం జాయిన్ అయినా. అట్లనే మనీ కానీ వస్తున్నాయి. సో మనకి ఇష్టమైన పనే కాబట్టి తక్కువ బడ్జెట్ అయినా సరే మనం చేసేస్తాం. హలో, మనం క్రియేట్ చేస్తుంటే తొంగవాడు చూస్తున్నారు అంతా, అంతే అన్నమాట. సో ఎక్స్పీరియన్స్ కోసం చేస్తున్నా. ఇది వచ్చేసి ఇప్పుడు నాకు 1,00,000 రూపాయలు ఇచ్చి సాఫ్ట్వేర్ జాబ్ చేయన్నా చేయను, చేస్తే 5 months చేస్తా, బంద్ చేస్తా. ఎందుకంటే 5 లక్షలు రాగానే మనం ఆగం కాబట్టి, 5 లక్షలు రాగానే మనం వచ్చి మళ్ళీ మనకు ఇష్టమైన పని చేసుకుంటాం కాబట్టి 1,00,000 ఇస్తే చేస్తాం కొన్ని రోజుల వరకు. సో మిగతా చేయలేము అన్నమాట, ఇష్టం లేనిది అస్సలకే. సో వర్క్స్ అన్నీ అయితే కంప్లీట్ అయిపోయినాయి. మీరు ఎవరైనా జాయిన్ కావాలనుకుంటే ఆ ప్రోగ్రాంలో, నాకు అంత ఐడియా లేదు, ఇప్పుడుగా నా రన్ అవుతున్నాయి కావచ్చు, నాకు తెలిసి ఇప్పటికీ హైర్ చేసుకుంటూనే ఉన్నారు. సో దానికి సంబంధించిన అదైతే మీరు వెయిటింగ్ న్యూస్ యాప్ ఉంటుంది కదా, సో దాంట్లో సెర్చ్ చేయండి, తప్పకుండా మీకు దొరుకుతుంది. లేకుంటే కమెంట్ చేయండి, నేనే మీకు ఇన్స్టాల్నన్నా దేంట్లోనన్నా పంపించేస్తా. యూట్యూబ్లో కమెంట్ చేయండి,
పంపించేస్తాను మీకు లింక్. డైరెక్ట్ మీరు అప్లై చేసుకోవచ్చు, ఇక మీరు కానీ చేసుకోవచ్చు ఆ జాబ్. వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారన్నమాట. సో అప్లై చేయగానే ఇయ్యరు. సో ఒక 2 రీళ్ళు శాంపిల్ రీల్స్ అయితే సెండ్ చేయాలి వాళ్ళకు. సో ఆ కంటెంట్ నచ్చితే అప్పుడు మనను సెలెక్ట్ చేసుకుంటారు. సెలెక్ట్ చేసుకోగానే మనకు ఫస్ట్ ఒక కస్టమర్ కేర్ నుంచి ఫోన్ వస్తుంది. సో అది అటెండ్ చేసినాక మళ్ళీ హెచ్ఆర్ ఎవరో సంథింగ్ కాల్ చేస్తారు. తర్వాత మళ్ళీ మేనేజర్ కాల్ చేస్తాడంట. సో అట్లా సెట్ అయిపోతే కథం. ఇక ఈ రోజు నుంచి రీల్స్ పంపించారని ఒక డేట్ చెప్తారు. ఇక అప్పటి నుంచే షూట్ చేసుడే, ఎడిట్ చేసుడే, పంపించుడే అట్లా అన్నమాట. సో మనకు తెలిసిన పని, కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి చేసుకోవచ్చు మంచిగానే. సో అట్లా లెట్స్ సీ ఎట్లుంటుంది అన్నది ఎక్స్పీరియన్స్ కానీ షేర్ చేస్తాం మీకు. సో మనం డైలీ వ్లాగర్ కాబట్టి డైలీ అప్డేట్స్ వస్తాయి మంచిగా మీకు. సో అట్లా ఆ ప్రాసెస్ అంతా కానీ ఎట్లుంటుంది అన్నది చూపిస్తా. అదే పని మన రీల్స్ చూడాలి, పక్కన వాళ్ళకి చూపించాలి. సించాన్ గాడు ఫైనల్గా అయితే వచ్చేసినాం అడ్డాకాడికి. అందరు రీల్స్లోనే పడతారు ఇక్కడ. నీకు అప్డేట్ చెప్పనా, వెయిటింగ్ న్యూస్ ఒకటి కాల్ చేసిండు ఇందాక. యూ గాట్ ప్లేస్డ్ బాబు అన్నాడు. థ్యాంక్ యూ అని చెప్పిన. మేనేజర్ తోటో వాళ్ళతోటో ఫోన్ వస్తుందంట. సో అదొక్కటి అటెండ్గా కన్ఫర్మ్ అయిపోతుంది. ఇక నీకు ఛానల్ హ్యాండిల్ ఇస్తారు అన్నారు. మనం వీడియోలు చేసి పంపించాలంట వాళ్ళకు. పంపిస్తే వాళ్ళే అప్లోడ్ చేసుకుంటారట. మిగతా ప్రాసెస్ అంతా వాళ్ళదే అన్నట్టుగా సెట్. ఒక్క రీల్కి 50 రూపాయలు, రోజుకు 2 చేస్తాం. సో నెలకు రోజుకు 2 అంటే నెలకు 30 రోజులుగా. సో 60 రీల్ అవుతాయి, 3000 వస్తాయి బరాబరు. సో దాంట్లో మళ్ళీ సబ్స్క్రైబర్స్ని, ఫాలోవర్స్ని బట్టి మళ్ళీ దాంట్లో మనీ ఇస్తారు. మళ్ళీ ఒక 10K రీచ్ అయినా, 25K రీచ్ అయినా అట్లా ఉంటుంది కదా టార్గెట్. అప్పుడు 10,000, 15,000 అట్లా ఇంటెన్సివ్ ఉంటాయంట, అవి ఇస్తారు. సెట్. జాయిన్ అవుతాను నువ్వురా. అట్లా నీకు లింక్ పంపించిన జుట్టులు వేసిపోతుంది పోతుంది. మరి నాకేమన్నా ఉందా? నువ్వు ఇంత పెద్ద మొత్తం వేసిపోతుంది నాకు తెలుస్తలేదు. జాయిన్ అయ్యేటోళ్ళు జాయిన్ గారి లింక్ పంపిస్తా. మీరు కమెంట్ చేస్తేనే వస్తుంది లింక్, లేకుండా రాదు. సో గైస్ ఇంటికి కానీ వచ్చేసినాం, డిన్నర్ చేసినాం, ఇక వీడియో ఎడిట్ చేసి పనుకుందాం ఇక. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.